ఈవిడ ఫోకస్ అంతా కాఫీల మీద టీల మీద ఉంటే బ్రాంచ్ లాభాల్లోకి ఎలా వస్తుంది? ఇక్కడ వర్క్ చేసేది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. కాఫీ తాగుతూ కూడా ఆలోచించొచ్చు. ఆ వంటలకు ని వెనకేసుకుని రావడానికి వీడొకడు. వీడేంటి నా వైపు చూస్తున్నాడు? హలో, ఏంటి అలా చూస్తున్నావు? ఫోకస్ చేస్తున్నాను. నువ్వు ఫోకస్ చేయాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. నేనెక్కడ ఫోకస్ చేయాలనుకున్నానో అక్కడే ఫోకస్ చేస్తున్నాను. హలో మిస్టర్, ఇక్కడ విమెన్ హారాస్మెంట్స్ మీద 0 టాలరెన్స్ ఉంది. ఉండనివ్వండి, నా ఫోకస్ కరెక్ట్ గానే ఉంది. నీ మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు, తెలుసా నీకు? అయినా పర్వాలేదు, నా ఫోకస్ కరెక్ట్ గానే ఉంది. నీకెంత ధైర్యం కాకపోతే నన్ను అలా గుడ్లప్పగించి చూస్తావు? నేను నిన్ను చూస్తున్నానని నువ్వనుకుంటే సరిపోదు, నేననుకోవాలి. అరే, ఇంత డైరెక్ట్ గా నన్నే చూస్తూ నేను అనుకోలేదంటే ఎలా? మీరు ఎలాగైనా అనుకోండి, మీరు అనుకునే దానికి నాకు సంబంధం లేదు. కానీ నేను ఇలాగే అనుకుంటాను. నేననుకున్న దానికి మీకు సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా నువ్వు నన్నే చూస్తున్నావు. నేను మిమ్మల్ని చూడట్లేదు, మీ వెనకున్న వాల్ క్లాక్ ని చూస్తున్నాను. వాల్ క్లాక్? అంతలా చూడ్డానికి దాంట్లో ఏముంది? ఇప్పటి వరకు మీ టైం రన్ అయింది, ఈసారి నా టైం స్టార్ట్ అయిందనిపిస్తుంది. నేను సరిగ్గా ఫోకస్ చేయకే నా ముందు ఇలా కూర్చోగలుగుతున్నావు. ఒక్కసారి నా పనులన్నీ పక్కన పెట్టి నీ మీద ఫోకస్ చేశాననుకో, నువ్వేవైపోతావో నీకే తెలీదు. ప్లీజ్ ఫోకస్ ఆన్ మీ. మసైపోతావ్రా. ఐ లవ్ మసీ. ఇక నిన్నెవ్వడూ కాపాడలేడు. నా ఫోకసే నన్ను కాపాడుతుంది. ఐ లవ్ ఫోకస్. వీడు కావాలనే ఓవర్ చేస్తున్నాడు. నన్ను ఇలా టార్చర్ పెట్టమని ఆ దీపే చెప్పుంటుంది. దక్షిణామూర్తి తాతకి శివనారాయణ తాతకి ఎందుకు గొడవ జరిగిందో అని తాతయ్య చెప్పాడు. దీని గురించి నువ్వేమంటావు? దక్షిణామూర్తి తాత పైకి కనబడేంత మంచోడు కాదు అని అర్థమైంది. తాత అంతా చెప్పాడు కానీ ఆ ఫ్యామిలీ ఎక్కడుందో చెప్పలేదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు దీపా. ఇన్నేళ్ల నుంచి ఆ మనుషులు లేకుండానే బతికారు కదా, ఇక మీదట కూడా వద్దనుకుంటున్నారు. మా నాన్న దక్షిణామూర్తి తాతకి స్నేహితుడి కొడుకే కదా, ఒప్పుకునుంటే అయిపోయేది. జోస్న కూడా తనెవరో తెలిసింది కదా. సారీ బావా, నీ జీవితాన్ని నేను డిస్టర్బ్ చేయను, నేను దాస్ కూతురుగానే ఉంటాను అంటే మనం ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? తెల్ల జెండా ఊపి 2 శాంతి కపోతాలను ఎగరేసి మీ ఇంటి బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చుని పాయసం తింటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు. స్వార్థంగా ఉండేవాళ్ళు ఒక్కరున్నా చాలు మిగతా వాళ్ళ జీవిత చిత్రాన్ని పూర్తిగా మార్చేయడానికి. నువ్వన్నది కరెక్టే బావా. నా తండ్రి చావు కోరుకున్న ఆ కుటుంబం నా తల్లికే కాదు, నాకు కూడా అవసరం లేదు. బంధాలు అవసరాలు కాదు దీపా, తీరకుండా మిగిలిపోయిన రుణాలు. అందుకే చిన్నప్పుడే నువ్వు మా అందరికీ దూరం అయిపోయినా మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు. ఇక ఇవన్నీ వదిలే దీపా, ముందు వర్క్ మీద ఫోకస్ చేయి. నువ్వు ఈ కాంపిటీషన్లో గెలవాలి, ఈ కంపెనీకి సీఈఓ అవ్వాలి. కొన్ని విషయాల్లో నీకు సాయంగా ఉండలేకపోతున్నానే అని బాధపడేవాణ్ణి. ఈ సూరజ్ వచ్చిన తర్వాత ఆ బాధ పోయింది. జోష్న సూరజ్ని ఉండనివ్వదేమో అనుకుంటున్నాను. బ్రదర్ ఏం మామూలోడు కాదు, జోస్నకున్న టెంపర్కి మనోడే కరెక్ట్. ప్రియమైన ప్రేక్షకులకి నమస్కారం. నాలో కాన్ఫిడెన్స్ కి తరచూ అందరూ నన్ను పొగుడుతారు, తెగ మెచ్చుకుంటారు. మరి నా కాన్ఫిడెన్స్ కి కారణం ఏంటో తెలుసా? అమెజాన్ ప్రైమ్ లో మెంబర్షిప్. అందులో 10 లక్షల ప్రొడక్ట్స్ పైన సేమ్ డే డెలివరీ, ప్రైమ్ ఓన్లీ ఆఫర్స్ తో 5% ఎక్స్ట్రా తగ్గింపు, ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్, ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నా సీక్రెట్ ఏంటో మీకు తెలిసింది కదా. తొందరగా అమెజాన్ ప్రైమ్ లో చేరండి, అందరికంటే ముందుండండి. మనం ఎక్కువసేపు ఇక్కడే ఉంటే పెద్ద మేడం గారు ఫీల్ అవుతారు. వెళదాం పద.
మనకి చిన్న చిన్నవి 2 ఆర్డర్లు వచ్చాయండి. వాటి వల్ల బ్రాంచ్కి పెద్దగా గ్రోత్ లేకపోవచ్చు కానీ ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. చిన్నపాటి ఆలోచన కూడా జీవితాన్ని ఒక మలుపు తిప్పొచ్చు బ్రదర్. చిన్న చిన్న ఆర్డర్లు అలాంటివే, వదలొద్దు. తమరి ఫోకస్ అంతా అట్టే పెట్టినట్టున్నారు. ఇది సలహా కాదు. మరేమంటారు? వీటిని ఆటో కొటేషన్స్ అంటారు. ఇలాంటివి నేనెప్పుడు వినలేదే. నేను ఇప్పుడే పెట్టాను. ఏంటో ఈ మధ్య అందరూ మేధావులైపోతున్నారు. భలేవరే మేడం, మేరు పర్వతం లాంటి మీ విజ్ఞాన భాండాగారం ముందు మా నాలెడ్జ్ అంతా లిల్లీపుట్స్ లాంటివి. ఇలారా. నేనా? చెప్పింది చాలు, ఫస్ట్ కూర్చో బావా. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేద్దు గాని. చెప్పండి. చెప్పండి మేనేజర్ గారు. ఎప్పుడు జరిగింది? ఏమైంది దీపా? మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైందండి? సూరజ్, మన బ్రాంచ్ లో గొడవ జరుగుతుంది. అర్జెంటుగా వెళ్ళాలి. గొడవేంటి? టైం లేదు బావా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. నేను మీతో పాటు వస్తాను, పద. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు బావా. అది వాళ్ళ గొడవ, వాళ్లే చూసుకుంటారు. ఆ బ్రాంచ్ కూడా జోస్నా రెస్టారెంట్స్ లో ఒక భాగమే. అక్కడ ఇష్యూ వచ్చి ప్రాబ్లం క్రియేట్ అయినా సంస్థ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. అవును బాబా, అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుందంట. సరే వెళ్దాం, పద. నేను మీతో వస్తాను. గొడవ ఇంకా పెద్ద చేయడానికా? ఇది సంస్థ మొత్తానికి సంబంధించిందన్నావు కదా, అందులో నేను ఉంటాను. పదండి. ఇదిగో మేనేజర్, ఇవన్నీ నాకు చెప్పకో. సోషల్ మీడియాలో లైవ్ కనెక్ట్ చేశాను. ఇక్కడ జరిగేది అంతా ప్రతిదీ జనం చూస్తున్నారు. ఏంటి జనం చూసేది? ఏమైంది? ఎందుకు గొడవ చేస్తున్నారు? మీరెవరు? ఈ బ్రాంచ్ ఇన్ఛార్జ్ నేనే. సమస్య ఏంటో చెప్పండి. నేను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాను. వేడివేడి బిర్యానీ వేడి తగ్గే లోపల లాగించేద్దాం కాదాన్ని గబగబా తింటుంటే ఇదిగో ఈ దర్శనం ఇచ్చింది. చూడండి. దీన్ని వెనక నుంచి చూసి ఎర్రగా వేగిన జీడిపప్పేమో అనుకున్నాను. ముందుకు తిప్పితే గానీ అర్థం కాలేదు, చచ్చిన బొద్దింకని. ఎవడైనా ఒక మంచి రెస్టారెంట్కి ఎందుకు వస్తాడు? మంచి ఫుడ్ తిందామనే కదా. బిర్యానీలో బొద్దింకలు, బల్లులు, ఎలకలు, పాములు కనపడుతున్నాయండి. కస్టమర్ల పట్ల ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతూనే ఉంది. రేట్లు మాత్రం 100 పెడతారు, క్వాలిటీ మాత్రం 0. ఎక్కడో పొరపాటున. ఏంటమ్మా పొరపాటు? మీరు బానే ఉంటారు, ఇలాంటి ఫుడ్ తింటే పోయేది మా ప్రాణాలు. మన ఆరోగ్యాలతో ఆడుకునే ఈ జోస్నా రెస్టారెంట్ మూతపడే వరకు మనం ఊరుకోవద్దు. ఏంట్రా బెదిరిస్తున్నావు? బెదిరించడం కాదు, మీ నుండి జనాల్ని కాపాడుతున్నాను. ఇంతవరకు మా రెస్టారెంట్ లో ఇలా జరగలేదండి. దొరికిపోయిన తర్వాత అందరూ చెప్పే మొదటి మాట ఇదేనమ్మా. ఏంటిది? చిన్న ప్రాబ్లం వస్తే మొత్తం బిజినెస్ ఆపేసి పంచాయతీ పెడతారా? మేనేజర్, అతన్ని పక్క తీసుకెళ్లి మాట్లాడండి. మిగతా కస్టమర్లకి ఇబ్బంది కదా. హలో సార్, ఇది నా ఒక్కడి సమస్య కాదండి, అందరి సమస్య. బొద్దింక కనపడింది కాబట్టి దొరికింది. మిగతా వాళ్లకు వడ్డించిన బిర్యానీల్లో, కర్రీల్లో ఏమేం పడ్డాయో మేం చూడకుండా వడ్డించేవాడు తీసేసుండొచ్చు కదా. ఇది తేలే వరకు వదిలిపెట్టండి సార్. ఇంకా నయ్యో, ఫుడ్ ఇన్స్పెక్టర్ కి కంప్లైంట్ చేస్తాననలేదు. ఆల్రెడీ చేశా.
ఈ పాటికి వస్తూనే ఉంటారు. తప్పకోండి. మాణిక్యం ఎవరు ఇక్కడ? నేనే సార్. నేను ఆర్డర్ చేసిన ఫుడ్లో ఇదిగో ఈ బొద్దింక పడింది సార్. ఈ బొద్దింక బిర్యానీలో వచ్చిందనడానికి వీళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు సార్. ఇలా కస్టమర్ల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి రెస్టారెంట్స్ కి లైసెన్స్ ఇవ్వకూడదు సార్. సార్ వెంటనే లైసెన్స్ క్యాన్సిల్ చేయించి ఈ రెస్టారెంట్ ని సీజ్ చేయించండి సార్. శివనారాయణ గారు, నేను కొత్తగా ఫుడ్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకున్నప్పటికీ మీ గురించి నేను విన్నాను. మా రెస్టారెంట్స్ లో అన్ని బ్రాంచెస్ లో ఒకే రకమైన క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తాం సార్. అరే అన్ని బ్రాంచ్లు సీజ్ చేయాలన్నమాట. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? సార్, మేము ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తామో మీ ముందు ఆఫీసర్ని అడగండి, చెప్తారు. మీరు చెప్పేది నిజమే కావచ్చు. ఇక్కడ పరిస్థితి అలా లేదు సార్. ఇక్కడ జరిగింది మొత్తం సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, మనం ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. మనం ఈ అన్యాయాన్ని ఖండించాలి ఫ్రెండ్స్. మీరు కూడా వేర్వేరే అకౌంట్స్ కి ఈ లింక్ ని షేర్ చేయండి. అంతా చూస్తున్నారు కదా, ఇక్కడ ఫుడ్ క్వాలిటీ లేదని ఆధారం ఉంది, సాక్ష్యం ఉంది. మేము యాక్షన్ తీసుకోవాల్సిందే. మనం ఏం చేయలేని పరిస్థితి వచ్చింది బ్రదర్. జరిగేదానికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. రెస్టారెంట్ క్లోజ్ చేస్తే మన పరువు ఏం కావాలి బావా? మీరు రెస్టారెంట్ రన్ చేస్తే మా ప్రాణాలు ఏం కావాలి మేడం? ఓకే సార్, నేను యాక్షన్ తీసుకోవాల్సిందే. సార్, ఈ రెస్టారెంట్కి సంబంధించిన పూర్తి బాధ్యత నాదే. మేము ఆరోగ్యానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మీరు ఒకసారి మా కిచెన్ చూడండి. తారీఖు దాటిపోయిన ఆహారం కానీ పాడైపోయిన కూరగాయలు కానీ మీకు కనిపించవు. ప్లీజ్ సార్. రెస్పాన్సిబిలిటీ మీదే అంటున్నారు కాబట్టి మీరు మాతో రండి. పదండి. రండి సార్. ఫ్రెండ్స్, మనకి న్యాయం జరుగుతుంది, జరగాలి. బ్రదర్, ఏంటి బ్రదర్? వాడి వాలకం ఏదో తేడాగా ఉంది. నేను ఒక ప్రయత్నం చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి. సరే. చేతకాని వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది తాత. తినే బిర్యానీలో బొద్దింకొస్తుందని దీపావళి కలగంటుందా ఏంటి? నువ్వు కలగంటావో మీ భార్య కలగంటదో తెలియదు గాని ఈ రెస్టారెంట్ ని సీజ్ చేస్తే నీ తాత తల కొట్టేసినట్టే. ఈ రెస్టారెంట్ మొత్తం ఈగలే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా డర్టీగా ఉంది. హాయ్ ఫ్రెండ్. నువ్వెవరు ఫ్రెండ్? ముందా వీడియో కట్ చే ఫ్రెండ్. నేనెవరో చెప్తాను. ఇప్పుడు చెప్పు ఫ్రెండ్. యాక్టింగ్ ఎర్రగదీస్తున్నావు భయ్యా. యాక్టింగ్ ఏంటి? ఊరుకో భయ్యా, ఇలాంటివి మనకు తెలీదా ఏంటి? లాస్ట్ టైం నేను ఒక రెస్టారెంట్ లో ఇలాగే గొడవ చేస్తే 1,00,000 రూపాయలు వచ్చాయి. 1,00,000? మరి ఏమనుకున్నావు? మరి నాకేంటి 10,000 ఇస్తా అంది? ఎవరు వాళ్ళు? ఎవరు లేరు భయ్యా. మనం ఒకటైనప్పుడు నా దగ్గర దాచడం ఎందుకు భయ్యా? పైగా బోడి 10,000కి. వద్దులే భయ్యా, మళ్ళీ గొడవలు అయిపోతాయి. మనమంతా యూనిటీగా లేకపోతే మనలాంటి చీటర్స్ బ్రతకలేరు భయ్యా. అది నిజమే అనుకో. ఇప్పుడు చెప్పు, ఎవరు నీతో ఈ పని చేయించింది? పేరెందుకు భయ్యా, మనిషినే చూపిస్తాను. అంటే ఇక్కడే ఉందా? అవును భయ్యా. ఇదిగో ఆ మేడమే గొడవ చేయమంది. ఆ మేడం అంటే అక్కడ పెద్ద ఆయనతో మాట్లాడుతుంది ఆ మేడమేనా? ఆవిడే భయ్యా. ఇదంతా చేయించింది జ్యోత్స్ననా? దీపం మీద గెలవడానికి ఈ డ్రామా ఆడింది నేనే. నమ్మలేకపోతున్నాను. గెలవడం కోసం జ్యోత్స్న ఇలాంటి పనులు కూడా చేస్తుందా? నేను గెలవడం కోసం ఏదైనా చేస్తాను. భయ్యా, నీ పేరేంటి? మాణిక్యం భయ్యా.
నీకు ఇంకో 10,000 ఇస్తాను భయ్యా. ఇంకా పెద్ద గొడవ చేయి. ఎందుకు భయ్యా? నేను కూడా మీలో ఒకరినని చెప్పాను కదా. నీ నంబర్ చెప్పు, డబ్బులు పంపిస్తాను. చెప్పడం ఎందుకు భయ్యా? టైప్ చేస్తాను, లేపండి. ఇదే భయ్యా నా నంబర్. ఆ, ఇదిగో అమౌంట్ పంపించాను. థ్యాంక్ యూ బ్రదర్. కన్ఫర్మ్ గా గొడవ చేస్తావు కదా? డబ్బుల కోసం నేను ఏదైనా చేస్తాను భయ్యా. ఆ బొద్దింకను కూడా నేనే వేశాను. అవసరమైతే బల్లిని కూడా వేస్తా. ఇప్పుడు చూడు ఎంత పెద్ద రచ్చ చేస్తానో. పదా. ఏంటందరూ అలా చూస్తున్నారు? ఈ రోజు మనమంతా ఈ రెస్టారెంట్ ని సీజ్ చేయించే వెళ్ళాలి. లేదంటే మనలాంటి వాళ్ళు చాలా మంది బలైపోతారు. బ్రదర్ ఏదో ప్రయత్నం చేస్తా అన్నాడు. ఏమైందో ఏంటో అడగటం ఎలా? సార్, కిచెన్ అంతా చాలా శుభ్రంగా ఉంది. కిచెన్ అంతా శుభ్రంగానే ఉంటే ఈ బొద్దింక ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తాను. సూరజ్, నువ్వు అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇప్పటికే పోయిన పరువు చాలు. తాత, నువ్వు ఫుడ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడు. గొడవ మొదలైందే బొద్దింక వల్ల. అది ఎలా వచ్చిందో చెప్తానని సూరజ్ చెప్తుంటే వినవేంటి? ఏం వినాలి సార్? ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే ఇలాంటి రెస్టారెంట్లని మూయించాలి సార్. వెంటనే మూసేయండి సార్. సార్, ఈ ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపిస్తాం. రిపోర్ట్స్ వచ్చే వరకు రెస్టారెంట్ని సీజ్ చేస్తాం. మొత్తం అందరూ బయటికి నడవండి, నడవండి. 1 minute సార్. మీరు శాంపిల్స్ ల్యాబ్కి పంపించక ముందే రిపోర్ట్స్ నేను ఇస్తాను. నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతావు? బ్రదర్ని మాట్లాడినవి చూసినా? శాంపిల్స్ ల్యాబ్కి పంపించకుండా రిపోర్ట్స్ ఎలా వస్తాయి బావా? ఇలా వస్తాయి. రైట్, చెప్పరా, నీతో ఈ డ్రామాలు ఆడించింది ఎవరో చెప్పు. నువ్వు మా మనిషి అన్నావు కదా. నేను దీపా గారి మనిషిని. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఈ నాటకాలు ఆడుతున్నావో బయటికి చెప్పరా. నేను నాటకాలు ఆడడం ఏంటండి? నిజంగానే బిర్యానీలో బొద్దింక పడింది చూడండి. అవునా? ఆ, అయితే ఈ వీడియో ఏంట్రా? డబ్బుల కోసం నేను ఏదైనా చేస్తాను భయ్యా. చూడండి సార్, ఆ బొద్దింకను కూడా నేనే వేశాను. అవసరమైతే బల్లిని కూడా వేస్తా. వీడేంటి ఇలా దొరికిపోయాడు? వీడియోలో వీడు నా పేరు చెప్పలేదు కదా. అంతా చూశారుగా. వీడు కేవలం ఎవరో ఇచ్చిన డబ్బుల కోసమే శివనారాయణ గారి పరువు తీయడానికి ఈ నాటకాలు ఆడుతున్నాడు. ఇడియట్, ఇది భోజనం కాదురా. జనాలకి నేను ఇచ్చిన నమ్మకం నన్నే దెబ్బ కొట్టాలని చూస్తావా? చెప్పరా.